సర్వేపల్లికి సంబంధించి మనం చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా సీనియర్ నేత. గతంలో కూడా చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రెండో విడత క్యాబినెట్‌లో మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. చాలా సీనియర్ పొలిటీషియన్ కాకాని గోవర్ధన్ రెడ్డి. ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా ఉన్నారు. తిరిగి ఆయన సర్వేపల్లి నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సర్వేపల్లి అంటే మనకు గుర్తొచ్చేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అయితే చంద్రమోహన్ రెడ్డికి ఓటమి అనేది వెంటాడుతూనే ఉంది. కంటిన్యూగా ఇదే నియోజకవర్గం నుంచి 4 సార్లు ఓడిపోయారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే 2014, 19 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టైంలో కూడా ఆయన ఓడిపోయారు. కానీ ఎమ్మెల్సీ చేసి ఒక రాష్ట్ర క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం కల్పించారు. మళ్ళీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే మరి ఈసారి టికెట్ ఇస్తారా, ఇవ్వరా? ఒకళ్ళు ఇవ్వకపోతే ఆయన నొచ్చుకుంటారా, లేదా వేరే అభ్యర్థికి ఇస్తే మెచ్చుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకపోతే ఎవరికి ఇక్కడ అభ్యర్థిగా రంగంలో దించుతారన్న చర్చ ఒకవైపు సాగుతోంది. ఈ ఈ ఈ పూర్వ రంగంలోనే సడన్గా ఆనవ రామనారాయణ రెడ్డి పేరు కూడా ఇక్కడికి వచ్చింది. ఆనవ రామనారాయణ రెడ్డికి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? సర్వేపల్లి నుంచి బలమైన నేత కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగలరన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు. మరి ఆనవ రామనారాయణ రెడ్డి ఈ విషయంలో ఇష్టంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆత్మకూరు ఆయన కోరుకున్నారు. ఇప్పుడు ఆత్మకూరు ఇస్తామంటే ఆనవ వద్దంటున్నారు. మళ్ళీ వెంకటగిరి నుంచి పోటీ చేస్తామంటున్నారు. వెంకటగిరి నుంచి కురుగుంటల రామకృష్ణ పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన నో అంటున్నారు. ఈ నేపథ్యంలో మరి సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఇద్దామంటే వరుసగా 4 సార్లు ఓడిపోయారు. కొంత క్యాడర్లో కొంత అస్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆనం రామనారాయణ రెడ్డికి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందంటున్నారు. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో.